హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వీడియోలో మనం మ్యాక్బుక్ ఎయిర్ అన్బాక్సింగ్ చేద్దాం. అది ఎలా ఉంటుంది, అందులో ఫీచర్స్ ఏంటి, అసలు ఇదైతే మనకి ఇప్పుడు గుణ అండ్ లిఖిత పర్చేజ్ చేశారు. వాళ్ళు పర్చేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, వీళ్ళిద్దరు డేటా సైన్స్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో వర్క్ చేశారు. అండ్ లిఖిత ఐ థింక్ ఆల్మోస్ట్ 11 lakhs per annum తన శాలరీ ఇండియాలో. అండ్ గుణ కూడా మంచి శాలరీతో ఉన్నాడు. వీళ్ళందరూ ఇక్కడికైతే ఇప్పుడు రీసెంట్గా మనకి మాస్టర్స్ చేయడానికి వచ్చారు. ఒకసారి మనం అడుగుదాం వాళ్ళని, వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటి, $1,000 కదా, $1,000 పెట్టుకోవడానికి అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ మ్యాక్బుక్ కొంటే ఏ ఆఫర్స్ ఉంటాయి అండ్ ఇంకా స్టూడెంట్ ఆఫర్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా, వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కుందాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మిగతా ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కావాలి అంటే మీరు కూడా ఇండియాకి కూడా పంపించుకోవచ్చు కదా మనం ఇది కొని. అక్కడైతే ఇండియాలో ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఇక్కడైతే కొంచెం తక్కువ కాస్ట్ కాబట్టి ఒకసారి అడిగి కనుక్కుందాం ఎంత ప్రైస్ ఉంటుందని. గుణ ఏంటి ఇప్పుడు మ్యాక్బుక్ కొనడానికి నువ్వు మెయిన్ కారణం ఏంటి, డబ్బులు ఎక్కువ ఉన్నాయా? అలా లేదు బ్రో, అంటే డబ్బులు ఎక్కువ లేవు కానీ ల్యాప్టాప్ లేదు బ్రో ఫస్ట్. సో అందుకని ఇంకా ల్యాప్టాప్ కోసం కొన్నాను. బట్ అది కాక నేను ఇండియాలో వర్క్ చేసిన ల్యాప్టాప్ ఏమో మినిమం చాలా కాస్ట్ ఉంటుంది. సో అంత కాస్ట్ పెట్టుకుంటాం ఏంటంటే అలాంటి ల్యాప్టాప్ అలవాటు అయిన తర్వాత మనకి ఏంటంటే ఒక ఊరికొరికే ఛార్జింగ్ అయిపోవటం అవన్నీ. ఇప్పుడు ల్యాప్టాప్ కాబట్టి మన అవసరం, మన నీడ్. ఎందుకంటే కాలేజ్లో సడన్గా ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, సడన్ గా మనం ఛార్జింగ్ పెట్టుకోలేము కదా. ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదైనా అలాంటి ఇష్యూస్ నాకు చాలా వచ్చినాయి. నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు సడన్ గా ఛార్జింగ్ అయిపోయింది నా ల్యాప్టాప్. సో ఆ ల్యాప్టాప్ చిన్నగా మా తమ్ముడికి ఇచ్చేసి కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నాను. సో ఇది మెయిన్ రీజన్ బ్రో. సేమ్ ఇష్యూ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది నార్మల్ వేరే ల్యాప్టాప్స్కి. సో అందరూ ఇక్కడ మ్యాక్బుక్ యూస్ చేస్తారు. సో ఇది చాలా లైట్ వెయిట్లో వస్తుంది. వన్స్ మీ ఛార్జింగ్ పెట్టుకుంటే 1 day కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్బుక్ యూస్ చేస్తారు. సో ఇక్కడ యూఎస్లో మనకి ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. స్టూడెంట్ ఐడి కార్డ్ పెడితే మనకి $150 తగ్గుతుంది. అండ్ ఆల్సో గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు. దీంతో మనం వేరే ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. లిఖిత, ఇప్పుడు ఇది ల్యాప్టాప్ పర్చేజ్ చేశారు, ఓకేనా? ఇప్పుడు ఇండియాలో దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? మినిమం $1,200 పడుతుంది. ఇండియాలో, ఇండియన్ మనీలో ఎంత? ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ పడుతుంది, లైక్ 1,20,000. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎంత మీకు పర్చేజ్ చేశారు? ఇక్కడ చాలా తక్కువకి వచ్చేస్తుంది. మన స్టూడెంట్స్ అయితే చాలు, జస్ట్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్ట్స్ పైన మనకి ఆఫర్ నడుస్తుంది ప్రెజెంట్. సో మ్యాక్బుక్ M2 Air ఈస్ బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ రైట్ నౌ. సో ఎందుకంటే దాంతో పాటు మనకి ఎక్స్ట్రా ఆఫర్ కూడా నడుస్తుంది, $150. సో దాంతో మనం హ్యాపీ వాచ్ కొనుక్కోవచ్చు. ఎయిర్పాడ్స్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. సో ఐ ప్రిఫర్ దిస్. ఇప్పుడు మామూలుగా అయితే బేసికలీ ఇది మనం ఎలా అనుకోవచ్చు, $1,300 అనుకోవచ్చు. $150 ఏమో ఆఫర్ వచ్చింది, లైక్ గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు. అండ్ $150 ఆఫర్ ఇచ్చారు, అంతేనా? సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఓన్లీ 1068 పే చేశారు. ఓకే లిఖిత, దీని ఫీచర్స్ ఏంటి? సో వి గెట్ 8GB యూనిఫైడ్ మెమరీ అండ్ 256GB SSD సరిపోతుంది. ఇఫ్ యూ నీడ్ మోర్ యూ కెన్ ఆప్ట్ ఫర్ 812GB. ఇట్స్ 13.6 inch. మనకి హ్యాండీగా ఉంటుంది. మనకి కావాలంటే ఇంకొంచెం పెద్దది ఉంటుంది, 15 inches. అండ్ 8 core CPU, 8 core GPU వచ్చేస్తుంది మనకి దీంట్లో. అండ్ 4 కలర్స్ ఉంటాయి మనకి, స్టార్ లైట్, మిడ్ నైట్ అని చెప్పి, ఇంకా సిల్వర్, డార్క్ సిల్వర్ ఉంటాయి. సో అండ్ 3 types ఆఫ్ పవర్ అడాప్టర్స్ ఉంటాయి మనకి. ఇండియా నుంచి వచ్చాం కాబట్టి మనం డ్యూయల్ అడాప్టర్ కొనొచ్చు 35 watts. ఛార్జింగ్ ఫాస్ట్గానే అవుతుంది. లేదా సూపర్ ఫాస్ట్ కావాలంటే మనం 70 watts కొనొచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఛార్జింగ్. సో డ్యూయల్ అడాప్టర్తో మనకి యూజ్ ఏంటంటే ఎట్ ది సేమ్ టైమ్ వీ కెన్ ఛార్జ్ ది మ్యాక్బుక్ అండ్ ఆల్సో ఫోన్ విత్ ద సేమ్ అడాప్టర్. సో దట్ వే యూ కెన్ యూజ్ దట్. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్. ఓకే, ఒకసారి మనం అన్బాక్సింగ్ చేద్దాం. అసలు బాక్స్లో ఏముంది ఇది చూడాలని మీరు ఎగ్జైటింగ్ ఉన్నారు. యా వి విల్ సీ. ఓకే, ఓపెన్ ఇట్. నీది మిడ్ నైట్ స్టార్ లైట్. ఓకే, యా ఓపెన్. ఫస్ట్ గుణ ఓపెన్ చేస్తారు. అండ్ ఇగో ఫేస్లో ఆనందం చూడాలి. చూడండి, చాలా స్లిమ్గా ఉంది కదా, చాలా లైట్. ఓకే, సో బాక్స్లో ఇంకా ల్యాప్టాప్తో పాటు ఇంకా ఏమున్నాయి? చార్జర్, అది కేబుల్ ఉంది, ప్లస్ మాన్యువల్ అండ్ చార్జర్. ఓకే, దట్స్ ఇట్ రైట్. ఓకే, ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు, అండ్ కేబుల్ ఒకటి, అండ్ అడాప్టర్. సో ఈ 3 ఇచ్చారు కదా.
దీనికి ఇప్పుడు మనం ఒకవేళ పెన్ డ్రైవ్ కానీ అలాంటివి కలెక్ట్ చేయాలంటే ఎలాగా? సో మనకి ఇట్లా పోర్ట్స్ ఇచ్చారనమాట. ఏ పోర్ట్స్ దానికి? ఎప్పుడైనా మనకి సపోజ్ ఒక పెన్ డ్రైవ్ కానీ ఒక యూస్ట్ మనకి సపోర్ట్ చేయకపోతే ఒక కేబుల్ లాంటిది యాపిల్ కొనేసుకొని దానికి కనెక్ట్ చేసేసుకోవడం. ఈ అయితే 2 పోర్ట్స్ ఇచ్చారు, ఒక ఒకటి ఇచ్చారు. యా సో అది ఒకసారి ఇప్పుడు మనం మిడ్ నైట్ చూసాం, ఇప్పుడు స్టార్ లైట్ చూద్దాం ఎలా ఉంటుందని. ఇకైతే ఎగ్జైటింగ్ ఉంది, ఓపెన్ చేయండి అరికైతే. చాలా డిసైడ్ అయి కొన్నాను ఈ కలర్. సో గర్ల్స్ ప్రిఫర్ దిస్ కలర్. మిడ్ నైట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కలర్, బట్ ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ ది బోత్. యా ఇట్స్ లైక్ దిస్. చాలా బాగుంది. వీడియోలో సిల్వర్ లాగా కనిపిస్తుంది. ఓకే దట్స్ గుడ్. యా చాలా లైట్ వెయిట్, హ్యాండీగా ఉంది. సో ఈజీగా క్యారీ చేయొచ్చు మనం క్లాసెస్కి కూడా. అండ్ ఛార్జింగ్తో అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఐఫోన్ ఉంటే మీకు దీనికి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఓకే ఇప్పుడు బేసికలీ ఇక్కడ అమెరికాలో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ ట్యాబ్ యూజ్ చేస్తారు అనమాట క్లాసులకి. ఓకేనా, క్లాసెస్కే. ఇప్పుడు మళ్ళీ మీరు ట్యాబ్ కొనాలని చెప్పి ఆలోచిస్తారా, లేదంటే మ్యాక్బుక్ యూజ్ చేస్తారా? మ్యాక్బుక్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్ బికాస్ మనకి స్టడీస్కి యూజ్ అవుతుంది. మన సాఫ్ట్వేర్స్ కానీ అన్నీ దీంట్లో కంపాటబుల్ ఉంటాయి, రిలయబుల్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ మల్టీపర్పస్. మనకి ట్యాబ్ అనేది సెకండరీ. ఆ ట్యాబ్ అనేది జనరల్లీ ఎవరు కొంటారంటే ఇప్పుడు డిజైనర్స్ కానీ ఇప్పుడు ఆర్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ట్యాబ్ ప్రిఫరబుల్. అంటే డిజైనర్స్ అని కాదు, ఇక్కడ బేసికల్ అందరూ ఏంటంటే నోట్బుక్స్ యూజ్ చేయరు అనమాట. నోట్బుక్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ట్యాబ్లో రాసేసుకొని అంతా ఇంక ఎవ్రీథింగ్ ట్యాబే. నీకు రేపు అసైన్మెంట్స్ ఇస్తారు, అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు ప్రొఫెసర్ మనం వాటిని కొంతమంది ఏంటంటే ట్యాబ్ ఉన్నోళ్ళు స్క్రీన్ మీద రాసేటట్టు టచ్ స్క్రీన్ ఉంటాయి కదా, వాటి మీద రాసేస్తారు అనమాట. రాసేసి అక్కడే సబ్మిట్ చేసేస్తారు. అలా ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏందని నాకు అర్థం కావట్లేదు. అంటే కళ్ళు దెబ్బతాయి బ్రో. అంటే ఇప్పుడు నోట్బుక్ లో కూడా ఓకే ఇది టచ్ స్క్రీనా? టచ్ స్క్రీన్ కాదు. మీకు అనిపిస్తే తర్వాత టచ్ స్క్రీన్ అయితే బాగుంటది అని చెప్పి అనిపించదా? ఓకే టచ్ ఉండదు. ఒకవేళ మీకు టచ్ ఇప్పుడు సపోజ్ నా ల్యాప్టాప్ చూస్తే ఇది 800 అనమాట. ఓకే ఇది 800 సామ్సంగ్ గెలాక్సీ బుక్. ఓకే బుక్ 2 Pro. ఇప్పుడు అది టచ్ స్క్రీన్. సో నేను 2 waysగా యూజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఓపెన్ చేసినా నువ్వు దానికి పెన్ ఉంటుంది. అండ్ ఒకవేళ నేను క్లాసెస్ రాసుకోవాలంటే దాంట్లో రాసేసుకుంటా. ఓకే తిప్పేసేసి మొత్తం ఫోల్డ్ చేసేసి బ్యాక్ రాసేసుకుంటా. ఎప్పుడన్నా ప్రొఫెసర్స్ కనుక నాకు ఏదన్నా అసైన్మెంట్స్ ఇచ్చినా నేను దాన్ని టైప్ చేసి మొత్తం అసైన్మెంట్స్ కూడా నీట్గా నోట్బుక్ కాలు పెట్టేసుకొని రాసేసుకుంటా అనమాట. రేపు అందరూ మీ కళ్ళ ముందు ఇలా రాస్తుంటారు. బేసికలీ మీరు క్లాస్లో వెళ్తారు, డేటా సైన్స్ మీరు 80 మంది 120 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ స్టైల్గా రాసినప్పుడు మీ పరిస్థితి ఏంది? మీరు నోట్స్లో రాసుకోవాలని చూస్తారా, లేదా ఓకే నేను అనవసరంగా ఇది కొన్నాను నేను కూడా మళ్ళీ ఇంకొక ట్యాబ్ తీసుకోవాలి అని ఫీల్ అవుతారా? అంటే యాక్చువల్లీ వాళ్ళు అలా చూసినప్పుడు మన ఇండివిజువల్ చాయిస్ ఏంటంటే నోట్బుక్సే ప్రిఫర్ చేస్తాను. మనం ప్రతిసారి పేజెస్ కానీ నోట్బుక్ మన ఇండియా నుంచి వచ్చినప్పుడు మనకి చిన్నప్పటి నుంచి నోట్బుక్ అలవాటు. ఓకే ట్యాబ్లో రాసే అంత హైటెక్ బ్యాచ్ అయితే మనం కాదు. ఒకవేళ ఓకే మనం వాళ్ళలాగా ఉండాలి అనుకుంటే ఓకే బట్ బేసికలీ మేము కూడా అలా ఏమి ట్యాబుల్లో రాసిన వాళ్ళం కాదు. బట్ ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు నేను జనరల్గా అంటున్నా, ఎందుకు అంటే నేను ఫీల్ అయింది అది. బేసికలీ మనం అంతా నోట్స్లు కొనుక్కొని నోట్స్లో రాసుకుంటుంటే అందరూ స్టైల్గా ఒక ట్యాబ్ ఒకటి సరదాగా ట్యాబ్ ఒకటి మోసుకొచ్చి దాన్ని తిప్పేసి అక్కడ రాసేసి పెట్టేస్తుంటే మనకు కూడా ఒక ట్యాబ్ ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఫీల్ అయినా అనమాట. అప్పుడు ఫీల్ అయ్యి కొనాలి అని చెప్పేసి ఇది కొనేసా. సో ల్యాప్టాప్ కమ్ము అండ్ ట్యాబ్కి యూజ్ అవుతుందని. బట్ స్టిల్ ఇది కొన్నాక కూడా నాకు ట్యాబ్ కొనాలని చెప్పి ఇప్పటికీ ఉంది. మేబీ కొనొచ్చేమో ట్యాబ్ మేబీ ఫ్యూచర్లో. బట్ ఏంటంటే ఇక్కడ అలా ఉంటుంది అనమాట.